వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశంలో రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఎన్నో కార్యక్రమాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనేది ఒక గొప్ప ప్రాధాన్యత కలిగిన పథకం. ఈ పథకం ద్వారా దేశంలోని అర్హులైన చిన్న సన్నకారు రైతులకు సంవత్సరానికి 6,000 నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతోంది. ఇది 3 విడతలుగా, అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున మంజూరు చేయబడుతోంది. ఇప్పటి వరకు 19 విడతలు జారీ కాగా, ఇప్పుడు దేశవ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నది 20వ విడత డబ్బుల కోసం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన వచ్చినట్లుగా 20వ విడత త్వరలోనే విడుదల కానుంది. జూలై నెలాఖరులోగా లేదా ఆగస్టు ప్రారంభంలో ఈ డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమయ్యే అవకాశం ఉంది. అయితే ఈ డబ్బులు అందుకోవాలంటే కొన్ని ముఖ్యమైన అర్హతలు మరియు పత్రాలు తప్పనిసరిగా సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా ఎవరి ఆధార్ నంబర్ బ్యాంకు ఖాతాతో లింక్ అయి ఉండాలి, అందులో ఎలాంటి లోపాలు లేకుండా ఉన్నదని అధికారిక వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవాలి. ఈ పథకం వల్ల రైతులకు చవకగా విత్తనాలు కొనుగోలు చేయడం, ఎరువులు తీసుకోవడం, వ్యవసాయానికి అవసరమైన యంత్రాలు అద్దెకు తీసుకోవడం వంటి అవసరాలను తీర్చుకోవడానికి కొంతవరకు సాయంగా అందుతోంది. ముఖ్యంగా చిన్న స్థాయి రైతులకు ఇది ఒక స్థిరమైన ఆదాయంగా మారుతోంది. గతంలో వర్షాభావం లేదా సహజ విపత్తుల వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు ఈ పథకం ఎంతోగానో ఉపశమనం కలిగించింది. ఈ 20వ విడత కోసం రైతులు pmkisan.gov.in అనే అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి తమ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అక్కడ బెనిఫిషియరీ స్టేటస్ అనే విభాగంలో ఆధార్ నంబర్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, బ్యాంక్ ఖాతా నంబర్ ఇచ్చి ఎంటర్ చేస్తే డబ్బులు జమ అయ్యాయా లేదా రావాల్సిందా అనే సమాచారాన్ని తీసుకోవచ్చు. కాకపోతే దానికి ప్రధాన కారణం ఈ కేవైసీ పూర్తి అవ్వకపోవడం, బ్యాంకు ఖాతా తప్పుగా లింక్ కావడం లేదా పేరులో తప్పులుండడం కావచ్చు. అలాంటి వారు వెంటనే మీ సేవా కేంద్రాల ద్వారా లేదా సిఎస్సి కేంద్రాల ద్వారా ఈ కేవైసీ పూర్తి చేయించుకోవాలి. అదేవిధంగా సంబంధిత బ్యాంక్ బ్రాంచ్కి వెళ్లి తమ ఖాతా వివరాలు ఆధార్తో సరిపోలేలా చేయించుకోవాలి. ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాయి. కేంద్రం డబ్బులు విడుదల చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం వాటిని రైతుల ఖాతాల్లోకి సమయానికి జమ అయ్యేలా చేస్తోంది. ఈ విధంగా కేంద్ర రాష్ట్ర సన్నివేశంలో రైతులకు మేలు జరుగుతోంది. లబ్ధి పొందుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేస్తూ ఎంతోమంది రైతులకు చక్కటి ప్రయోజనం కలుగజేస్తున్నారు. రైతన్నలు తమ రోజువారీ ఖర్చులకు, వ్యవసాయ పనులకు, అలాగే ఇతర చిన్న అవసరాలకు ఈ డబ్బులను ఉపయోగిస్తూ ఉన్నారు. పీఎం కిసాన్ 20వ విడత విడుదల తేదీకి సంబంధించిన పూర్తి సమాచారం, డబ్బులు జమ అయ్యాక వస్తున్న మెసేజ్లు, బ్యాంకులో క్రెడిట్ అయిన డబ్బు స్టేట్మెంట్లు, ఇలా అన్నింటిపై స్పష్టత కావాలంటే రైతులు నేరుగా గ్రామ వాలంటీర్లు, విఆర్ఓలు లేదా వ్యవసాయ విభాగం అధికారుల ద్వారా కూడా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.